రమ్ట్లలో ఉన్న తన 420 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని నిమ్మగడ్డ యశోద అనే బాధితురాలు తెలిపారు. ఈ మేరకు గోరెంట్లలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. గోరంట్లలో ఉన్న తన 420 గజాల స్థలాన్ని కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని దౌర్జన్యం చేస్తున్నారని నిమ్మగడ్డ యశోద అనే బాధితురాలు తెలిపారు. ఈ మేరకు గోరంట్లలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన తల్లి నుంచి వారసత్వంగా తనకు ఆ స్థలం వచ్చిందని చెప్పారు. అయితే నర్సరావుపేటకు చెందిన కొందరు వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ ద్వారా తన స్థలాన్ని ఆక్రమించారని తెలిపారు. ఈ విషయం గురించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు నిమ్మగడ్డ యశోద అండి. నా పేరు నిమ్మగడ్డ యశోదానండి. నా తండ్రి గారి పేరు నిమ్మగడ్డ రత్తయ్య అండి. ఆయన బ్యాంక్లో ఆంధ్ర బ్యాంక్లో డిప్యూటీ మేనేజర్గా చేసి చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇది నా తండ్రి చనిపోయిన తర్వాత ఇది నా తల్లి నా పేరు మీద హక్కు విడుదల చేసి 2015లో నా పేరు మీద ఇది అమ్మ చేసిందండి. హక్కు విడుదల రిజిస్ట్రేషన్ అయిన ల్యాండ్ అండి. ఈ మధ్యకాలంలో డుక్కుపల్లి వెంకటరెడ్డి, ఇంకోతను దిలీప్ జయరామ్ అని చెప్పేసి గత 2 సంవత్సరాల కిందట అంటే 2023 ఆ టైంలో కొంతమంది బ్రోకర్స్తోని కలిపి మన సుంకరి హరిబాబు, ఇంకో అతనేమో సంజీవ్ రెడ్డి, వీళ్ళు ఫోన్ చేసేసి మాకు అమ్మండి, మాకు 40 లక్షలకు అమ్ముతారా లేదా అని చెప్పేసి బెదిరించారండి. అయితే మేము అమ్మమండి అని చెప్పేసి అన్నామండి. అమ్మితే ఎప్పుడైతే 2 ఇయర్స్ బ్యాక్ ఎవరైతే ఫోన్ చేసి మమ్మల్ని అమ్మమని బెదిరించారో ఇప్పుడు వాళ్ళందరూ ఒక్కటయ్యి ఇక్కడ నా రిజిస్ట్రేషన్ ఏమో గుంటూరులోనండి 2015లో, వీళ్ళు తిరువూరు వెళ్ళి మన భానోతు జగన్ సబ్ రిజిస్టర్ అయిన అతని దగ్గరికి వెళ్ళి ఇది ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. ఇదే విషయమై నేను ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఇంకోటి డిఎస్పీ మేడంని కలిశాను. ఐజీ సార్ దగ్గరికి కూడా నేను వెళ్ళానండి. వెళ్తే ఎఫ్ఐఆర్ చేయండి మేడం, మేము ఇక్కడ ఉంటున్నాము, ఎవరెవరో వచ్చేసి బ్రోకర్స్ వచ్చి మాట్లాడుతున్నారు, గొడవ పెడుతున్నారు మేడం అని అంటే, ఒకవేళ ఎఫ్ఐఆర్ చేయాల్సి వస్తే మీ మీదనే చేయాల్సి ఉంటుంది కానీ వాళ్ళ మీద నేను చేయను అని చెప్పేసి ఏమో డిఎస్పీ మేడం అంటున్నారు. సార్ మన నల్లపాడు పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్న రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ దగ్గరికి బ్రోకర్స్ వచ్చి 15 లక్షలు ఇచ్చేస్తే వదిలేసుకో అమ్మా, ఎందుకు నువ్వు ఇవన్నీ ఫేస్ చేయలేవు, నీవు ఇవన్నీ కాదు, 15 లక్షలు ఇచ్చి వదిలేసుకోమని చెప్తున్నారు. సార్ ఇది 3 కోట్ల ప్రాపర్టీ అండి, నేను ఎలా వదులుకుంటానండి? ఏ విధంగా చేశారు? అసలు వాళ్ళు నిజంగా అయితే ఇక్కడే చేయాలి కదా, తిరువూరు వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి? అసలు కొన్నవాడు రావాలి, అంతేగాని వీళ్ళు ఎవరో బ్రోకర్స్ వచ్చి ఈరోజు చూడండి అక్కడ వాళ్ళు అక్కడ కట్టడం కూడా జరిగింది. అక్రమంగా కడితే మేము వచ్చి కూల్చామండి. కూలిస్తే ఇది ఎవరు కూల్చారు అని అడిగితే నేనే కూల్చాను, నా ల్యాండ్ కాబట్టి అని అంటే, ఇది ఆల్రెడీ నువ్వు నాకు ఇచ్చేసావు కదా, నువ్వు దొంగవి అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారండి. వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఏంటండి? అసలు ఎవరెవరు భూములు ఎవరెవరు ఇలా చేసుకుంటా ఉంటుంటే మేము ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇబ్బంది పెడుతుంటే కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పట్టించుకోవట్లేదండి. ఈ విషయమై దయచేసి గవర్నమెంట్ వారు, లోకేష్ గారు, ఇంకా చంద్రబాబు నాయుడు గారు స్పందించి తగిన న్యాయం మాకు జరిగించి వారికి చట్టరీత్యా మీరు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. ఇక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళేనండి, నేనేమి అబద్ధం చెప్పట్లేదు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి అండి. నా భర్త చనిపోయాడండి 2002. నా పేరు నిమ్మగడ్డ భవాని నా పేరు. మా ఆయన 2002లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశానంటే, ఈ భూమి స్థలం ఉంది, గుంటూరు స్థలం ఉంది కదా, అలాగనేసి పాప అప్పుడు మ్యారేజ్కి వచ్చింది. మ్యారేజ్కి వస్తే పాపకి నేను ఏం చేయాలి, నా దగ్గర ఏమీ లేదు కదా, అలాగనేసి ఈ స్థలమే ఉంది అలాగనేసి మ్యారేజ్కి ఈ స్థలం నేను రాసి పాపకి ఇవ్వడం జరిగిందండి. నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉండాలి అలాగనేసి వాళ్ళకి పసుపు కుంకంగా నేను ఇచ్చడం జరిగింది. ఈ మధ్యలో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు నేను చేసింది 10 సంవత్సరాల క్రితం చేశాను. 425 గజాలు. వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిందా? ట్రాన్స్ఫర్ అయింది. ఎవరు చేశారు అది? ఎవరు చేశారు నాకు తెలియదు. నేను అచ్యుతాపురం మండలం హరిపాలెం ప్రభుత్వ హైస్కూల్లో ఊహించని సంఘటనలతో ప్రజలు కంగారు పడుతున్నారు. పగటిపూట విద్యార్థుల పాఠశాలగా ఉండే ఈ ప్రాంగణం రాత్రి వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది.
సాయంత్రం 7 గంటల నుంచే కొందరు వ్యక్తులు స్కూల్ ప్రాంగణంలో చేరి మద్యం తాగుతూ బాటిల్స్ పగలగొట్టడం, వంటశాల పొయ్యిలను, కొలాయి పైపులు ధ్వంసం చేస్తున్నారు. రాత్రి 12 గంటల దాకా అల్లరి కొనసాగడంతో స్థానికులు భయాందోళనలకు గురి అవుతున్నారు. విద్యా సంస్థ ప్రాంగణం మద్యానికి అడ్డాగా మారడం పట్ల గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు రోజు చదువు కోసం వచ్చే ప్రదేశంలో ఇలాంటి మద్యం దురాచారాలు జరగడం చాలా విచారకరమని వారు అంటున్నారు. తక్షణమే పాఠశాల చుట్టూ సరైన రక్షణ చర్యలు తీసుకుని తప్పించుకోలేని విధంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు. వెయిటింగ్ ఇక పొయ్యి రగ్గొడైతుంది. గుంటూరు నగరంలో కనీసం పర్మిషన్ లేకుండా నడుపుతున్న వంటశాలపై స్థానికుల ఫిర్యాదుతో వంటశాలను పరిశీలించి ఎలాంటి పర్మిషన్ లేదని గుర్తించిన మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికే 2 నోటీసులు ఇచ్చినా కనీసం చర్యలు తీసుకోకపోవడంతో నేడు వంటశాలను సీజ్ చేయడానికి వచ్చిన మున్సిపాలిటీ అధికారులతో పాటు వచ్చిన పోలీసుల ముందే ఫిర్యాదుదారులపై భయభ్రాంతులకు గురి చేసిన వంటశాల యజమానులు. వంటశాల నిర్వహిస్తుంది గుంటూరు రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగి. బిగ్ టీవీ ప్రతినిధికి కాల్ చేసిన ఫిర్యాదు రీతి, సంఘటన స్థలానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి, బిగ్ టీవీ కెమెరామెన్ కు గాయాలు. పోలీసుల ముందే ఇది అంతా జరుగుతున్నా కనీసం పట్టించుకొని అధికారులు. అది చొక్కా Come on.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ఎస్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ కాకినాడ జిల్లా కిర్లంపూడి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని కొద్దిసేపు ఆర్ఎండ్బి రోడ్డుపై ధర్నా చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఆర్ గవాయిపై జరిగిన దాన్ని ఖండిస్తూ దోషులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ చిరంజీవికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల అధ్యక్షుడు మందేటి ముంగర్లు మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్లపల్లి వెంకటరమణ మాదిగ, జిల్లా కో ఇన్ఛార్జ్ మందేటి డేవిడ్ రాజు మాదిగ, ఇందన చిన్నారి, వల్లూరి కుమారి, సెలగల చక్రధర, కొల్లి చంద్రరావు, మందేటి పెద్దిరాజు, వల్లూరి నాని తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఢిల్లీ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి బీఆర్ గవాయి గారిపై దేశంలోనే అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయి గారిపై దాడి జరగడం అనేది ఒక ఆయన మీద కాకుండా భారత రాజ్యాంగంపై దాడి జరిగినట్టుగా యావత్తు కుల సంఘాలే కాకుండా యావత్ సమాజం కూడా మేము పరిగణిస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా ఏదైతే గవాయి గారిపై జరిగిన దాడి అయితే ఏదైతే ఉన్నదో ఆ యొక్క దాడికి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో కూడా గౌరవమాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆయనకి సంఘీభావంగా అన్ని రాష్ట్రాల్లోనే కాకుండా మొత్తం యావత్ భారతదేశం కూడా ఆయనకి మేము సంఘీభావంగా ముఖ్యంగా ఎంఆర్పిఎస్ నుంచి మేము అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. మొన్న 16వ తారీఖున ఏదైతే మన కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ యొక్క గవాయి గారిపై మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క 13వ తారీఖున అన్ని జిల్లా కలెక్టరేట్లకి కూడా మేము ఆ యొక్క సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 17వ తారీఖున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జారికి ఈ యొక్క కిర్లంపూడి మండలం హెడ్ క్వార్టర్ అయినటువంటి ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఈ విధంగా మేము నిరసన వ్యక్తం చేసి ఆ యొక్క దోషులను వెంటనే శిక్షించి వారు ఎంతటి వారైనా సరే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారిపై జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా మరి ముఖ్యంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి నాయకత్వంలో ఆయన పిలుపు మేరకు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క దాడి వెనుక అనేక దుష్ట శక్తులు, రుద్ర శక్తులు ఉన్న కారణంగా ఎటువంటి శక్తులైనా ఎదుర్కొని దర్యాప్తు చేసి ఆ యొక్క శక్తులను ఎదిరించే శక్తులు ఆ యొక్క కుల సంఘాల నుంచే కాకుండా అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా గవాయి గారికి దేశవ్యాప్తంగా మంచి ఇది వస్తుంది. కాబట్టి ఆ కారణంగా గవాయి గారికి అన్ని అనుబంధ సంఘాల నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నామని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా మేము తెలియజేస్తున్నాము. జై మాదిగ, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో పోలవరం కాలువలో అక్రమంగా మట్టి తవ్వకాలు పట్టించుకోలేని అధికారులు. గుండేపల్లి మండలం మురారి గ్రామంలో పోలవరం కాలువలో మట్టి తవ్వకాలు నిరంతరం కొనసాగుతున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున ట్రక్కులు మట్టితో నిండుతూ తరలిపోతున్నాయి. కేవలం మురారి గ్రామం మాత్రమే కాదు, సమీప కిర్లంపూడి మండలంలోని వేలంక, బురుగుపూడి పరిధిలో పోలవరం కాలువ గట్లు మట్టి కూడా అదే అక్రమ తరలింపు నిరంతరం కొనసాగుతుంది. ఈ తీవ్ర పరిస్థితిపై సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సూచించారు. అంతేకాదు, అక్రమ మట్టి తవ్వకాలు నిరంతరం కొనసాగుతూ కాలువల పరిరక్షణకు ముప్పు సృష్టిస్తున్నాయి. దీంతో పంట భూములే ఓట్లుగా మారుతున్నాయి. రాత్రి మట్టితో ఫిల్లింగ్ చేస్తున్నారు. దీని ద్వారా మధ్యవర్తులకు, నాయకులకు లక్షల రూపాయలు చేతులు మారుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరంతరం జరుగుతున్న ఈ మట్టి మాఫియా కార్యకలాపాలను అరికట్టేందుకు సంబంధిత అధికారులు ఎప్పుడు చర్యలు చేపడతారని వేచి చూద్దాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వాములకు 10వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో సుమారు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని మాదరపు తాతాజీ ఆధ్వర్యంలో గురుస్వాములు నిర్వహించారు. ఈ రోజు తిరుమల హాస్పిటల్ అధినేత డాక్టర్ గౌరీశేఖర్ తన మన్వరాలు ఎర్రంశెట్టి బేబీ దివిజ పేరును అందించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ గౌరీశేఖర్ స్వామి నారాయణలు మాట్లాడుతూ ఈ రోజు 10వ రోజు గత 12 సంవత్సరాలుగా మాదరపు తాతాజీ నేతృత్వంలో ప్రతి సంవత్సరం స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి కార్యక్రమానికి నా వంతుగా సహకరించడం నాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అనంతరం కార్యక్రమంలో చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి సుమారు 600 పైబడి స్వామి భక్తులు ప్రతిరోజు పాల్గొంటున్నారు. ఈ నెల అక్టోబర్ 8వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు స్వాములకు, భవానీలకు, శివలకు భిక్ష కార్యక్రమాన్ని 6 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.